ఇటీవల వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలంగాణ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుందని ఆయన చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో రాజకీయంగా దుమారం రేగింది. తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఖండించారు. విజయసాయిరెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పార్లమెంట్లో మాట్లాడిన మాటలు అందరినీ ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆయన బీజేపీ స్పోక్స్ పర్సన్ మోదీ తొత్త అని తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ కొద్ది రోజుల్లో 2-3 నెలల్లో పడిపోద్దా? నీవా పడగొట్టేది? దమ్ముందా నీకు? తెలంగాణ రాష్ట్రంలో త్వరలో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందని విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై కౌంటర్ వేసిన కేఏ పాల్, నువ్వేమైనా బీజేపీ అధికార ప్రతినిధివా లేక మోడీకి తొత్తు అంటూ ప్రశ్నించారు. ఏపీలో మరో 2 నెలల్లో ఏమవుతుందో తెలుసా అంటూ పేర్కొన్న కేఏ పాల్, ఏపీలో ఓడిపోవడానికి సిద్ధమా అంటూ విజయసాయిరెడ్డిని ప్రశ్నించారు. ఏపీలో వైసీపీకి పడగొట్టే దమ్ము ఉందా అంటూ నిలదీశారు. 5 ఏళ్ల పాటు అధికారంలో ఉండి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయలేదని, ఉద్యోగాల కల్పనపై ఎప్పుడైనా బీజేపీతో పోరాడారా అంటూ ప్రశ్నించారు. ప్రత్యేక హోదాపై ఎప్పుడైనా కేంద్రంలోని బీజేపీ సర్కార్తో యుద్ధం చేశారా అంటూ నిలదీశారు. దమ్ముందా నీకు? అసలు ఆంధ్రప్రదేశ్ లో 2-3 నెలల్లో ఏమవుతుందో ఏం అవబోతుందో మీకు తెలుసా? ఏ రోజైనా 5 సంవత్సరాల అధికారంలో ఉండేటప్పుడు స్పెషల్ స్టేటస్ గురించి ఫైట్ చేశారా? పోలవరం ప్రాజెక్ట్ గురించి ఫైట్ చేశారా? క్యాపిటల్ సిటీ కట్టారా? 1 కోటి నిరుద్యోగులకు ఉద్యోగాల గురించి ఏమైనా కంపెనీలు తీసుకొచ్చారా? ఆంధ్రుల అభివృద్ధి గురించి మోదీతో గాని బీజేపీతో గాని ఫైట్ చేశారా? ఇక 2 రోజుల క్రితం మోడీ తొత్తులతో యుద్ధం, మన విశాఖతో సిద్ధం పోస్టర్ను విడుదల చేసిన కేఏ పాల్, తాను మాత్రమే విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడగలనని పేర్కొన్నారు. ఎంపీ విజయసాయిరెడ్డిపై ఎన్నికల బరిలో తాను పోటీకి దిగుతున్నానని, ఓటు చీలకుండా ఉండాలంటే తనను విశాఖ ఎంపీగా ఎన్నుకోవాలని ఆయన కోరారు. ఫిబ్రవరి 17వ తేదీ విశాఖలో ప్రజాశాంతి పార్టీ మీటింగ్ నిర్వహిస్తున్నామని పేర్కొన్న ఆయన సీఎం జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. జగన్మోహన్ రెడ్డి సిద్ధం అంటున్నారని, దేనికి సిద్ధం చెప్పాలని అన్నారు. సిద్ధం అంట, సిద్ధం దేనికి సిద్ధం? ఓడిపోవడానికి సిద్ధమా? సర్వనాశనం చేయడానికి సిద్ధమా? ఇంకా ఆంధ్రప్రదేశ్ అదానికి అమ్మడానికి సిద్ధమా? స్టీల్ ప్లాంట్ ను అమ్మేసారి, ఇంకా ఉన్న భూములన్నీ దోచుకోవడానికి సిద్ధమా? దేనికి సిద్ధం? మీరు మోదీ తొత్తులయ్యారు. మోదీ తొత్తులతో యుద్ధం చేయడానికి మేము సిద్ధం. విశాఖ సిద్ధం, ప్రజాశాంతి పార్టీ సిద్ధం, ఆంధ్రులు తెలుగు ప్రజలు సిద్ధం. కమాన్, ఖబర్దార్, చూసుకుందాం. 10 లక్షల కోట్ల అప్పులు 20 లక్షల కోట్లు చేయడానికా, ఇచ్చిన మాట తప్పడానికా సిద్ధమా అంటున్నారంటూ ఎద్దేవా చేశారు.